హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబ్స్ ఎవరైనా సరే పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు మీరు ఎన్నో జరుపుకొని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నారు. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. ఒక చిన్న క్లాత్ని అయితే తీసుకున్నాను. నేను మీకు కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్, లేదు అంటారా మెక్మనో క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ అయినా సూపర్గా వర్క్ అవుతుందండి ఈ టిప్ కోసం. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్న ప్లేట్ ఉంటుంది, చిన్న ప్లేట్ ప్రకారం చిన్న సర్కిల్ అయితే మార్క్ చేసుకున్నానండి. ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో దాని ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా టూ లేయర్స్ అయితే వచ్చేస్తాయండి. దీనిలో ఇలా మిడిల్లోకి ఇలా సరిపడా క్లాత్ అయితే తీసుకోవాలి. ఏదైనా చిన్న కాటన్ క్లాత్ ఉంటే ఓకే అండి. నేను ఇక్కడ షైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి దీన్నే యూజ్ చేస్తున్నాను. అది పెద్ద వెడల్పుగా ఉంది కాబట్టి మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా 2 లేయర్స్ని, దాన్ని అయితే చుట్టూ ఏదైతే కట్ చేసుకుని దాని ప్రకారం మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. మిషన్ ఉంటే మిషన్ పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చేతితో స్టిచ్చెస్ వేస్తున్నాను నేను. తర్వాత మధ్యలో ఇందాక మనం కట్ చేసుకున్న ఆ మధ్యలో పెట్టేసేసి దాన్ని కూడా అయితే మొత్తం కుట్లు వేసుకున్నాను. కొంచెం అయితే గ్యాప్ ఉంచుకోవాలండి. ఎక్కడైతే గ్యాప్ ఉంచుకున్నామో ఆ ప్లేస్లో రివర్స్ తిప్పి వేసామనుకోండి, స్టిచ్చెస్ ఏమైనా మనం కుట్లు వేసుకున్నాం కదండి, ఆ కుట్టు ఏదైతే ఉందో అదైతే లోపలికి వెళ్ళిపోతుంది. మంచి పఫ్ లాగా అయితే తయారవుతుందండి. మీకు ఇంట్లోనే మనం దీన్ని కూడా తయారు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ బయట ఇది తక్కువ కాస్ట్ అయి ఉంటుంది, కానివ్వండి మనం చేసుకుంటే మన ఆ తృప్తే వేరుగా ఉంటుందండి. కాటన్ క్లాత్ ఏదైనా సరే ఇలా పాతది ఏదైనా క్లాత్ ఉందంటే ఆ క్లాత్తో ట్రై చేస్తే మనకి ఈజీగా సింపుల్గా పఫ్ అయితే రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బనానా తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి. అయితే బనానా ఒకేసారి మొత్తం తినేసే డజన్ అలాగా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అయితే లాస్ట్లో ఉండే కొద్ది ఎక్కువ మెత్తబడిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి కదా. వీటిని ఇలాగ బయట పెట్టేసాము అనుకోండి ఇంకా ఎక్కువ పాడైపోతాయి అండి. అసలు ఎవరైనా తినడానికి కూడా ఉండకుండా మొత్తం మెత్తబడిపోతూ ఉంటాయి కదా. అందుకని కొంచెం ఏదైతే బాగా పండుతుంది అనుకున్నప్పుడు, ఎవరు తినరు అనుకున్నప్పుడు ఇలా కట్ చేసేసుకొని ఒక గాజు గ్లాసులో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి, వాటిని అయితే మనం స్మూతీ కింద వాడుకుంటూ ఉంటాం కదా. స్మూతీ చేసుకునే వాళ్ళు స్మూతీ, అలాగే కొన్నిసార్లు ఏంటంటే ఫేషియల్కి కూడా బనానా అప్లై చేస్తూ ఉంటాం కదా. ఫేషియల్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు వాటికైతే ఉపయోగించండి. మెత్తగా అయిపోయే బదులు ఇలాగ స్మూతీగా వాడుకోవచ్చు అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో మనం చికెన్ కానివ్వండి అలాగే మటన్ కానివ్వండి పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఏంటి వండుకుందాం అని చెప్పేసి బయటకు తీసాము అనుకోండి, గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి. అండ్ ఐస్ అంతా కూడా చికెన్ అంతా ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం బయట గంట సేపు ఉంచితే కానీ ఐస్ అంతా పోతుంది, అలాగే ముక్క కూడా మెత్తపడదండి. అలా కాకుండా మనం త్వరగా కావాలి అనుకోండి, కొంచెం సాల్ట్ ఏదైతే సాల్ట్ కనుక చికెన్ ముక్కల పైన జల్లేసారో అనుకోండి, ముక్క మెత్తబడుతుంది, అలాగే ఐస్ అనేది లేకుండా ఉంటుందని. మనం చికెన్ కర్రీ వండుకునేటప్పుడు ఒకసారి చూసి అయితే సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ అప్లై చేసాం కాబట్టి సాల్ట్ వేసాం కాబట్టి మీరు కర్రీలు వండుకునేటప్పుడు ఒకసారి చూసి అయితే వేసుకోండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటా. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసాను. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇప్పుడు చూసారు కదా, ఏదైనా యూజ్ఫుల్గా నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుందండి. సో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం మాయిశ్చరైజర్ అలాగే కొంచెం అయితే చిటికెడ పసుపు అయితే తీసుకున్నాయి. రెండు బాగా కలిసిపోవాలండి, కలిపేసుకోవాలి బాగా. దేన్ని ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? పౌడర్, కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, వేసుకునే ముందు కొంతమంది ఫౌండేషన్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు కదండి. ఆ ఫౌండేషన్ క్రీమ్ ఆ టైంకి లేకపోయినా, లేదంటే కొంతమందికి ఏంటి అంటే ఫౌండేషన్ క్రీమ్ కూడా పడదు కదండి, పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళని సరే న్యాచురల్గా ఇలాగా ఫౌండేషన్ లాగే మనకు కావాలి అనుకుంటే కొంచెం మాయిశ్చరైజర్లో పసుపు కనుక వేసేసి మనం ఆ తర్వాత స్కిన్కి అంతా అప్లై చేసి ఆ తర్వాత పౌడర్ కానివ్వండి కాంపాక్ట్ పౌడర్ కానీ రాసుకున్నారు అనుకోండి, సేమ్ మేకప్ వేసిన లుక్కే వస్తుందండి. ఎలాంటి ఫౌండేషన్ క్రీమ్ లేకుండానే మనకైతే ఫౌండేషన్ లాగా ఉంటుంది. అండ్ పౌడర్ అనేది త్వరగా కూడా పోదు. ఐ హోప్ టిప్ అయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కుక్కర్లో మనం పప్పు కానివ్వండి లేదంటే రైస్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ టైంలో మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసాము అనుకోండి, దీనికి ఏంటంటే మొత్తం లీక్ అయిపోయి ఖచ్చితంగా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి కదండి. కింద గ్యాసు చండాలం అయిపోతే నీట్గా ఉండదు, అలానే మన లిడ్ కూడా మొత్తం అంటుకుంటూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా టిష్యూ పేపర్ని లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ని కట్ చేసి దానికి కనుక పెట్టేసాము అనుకోండి, వాటర్ ఏదైనా ఉంటే ఈజీగా అబ్జర్వ్ అవుతుందండి. దానివల్ల మనకి లిడ్డు పాడవదు, అలానే గ్యాస్ కూడా పాడవదు, నీట్గా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి దువ్వెని తీసుకొని ఒక పాత సాక్స్ అయితే వేసుకున్నానండి. దీనికి మనకి సోఫాలు ఉంటాయి కదా, సోఫాల మధ్యలో ఇలా గ్యాప్ అయితే వస్తుంది కదండి, సీట్కి ప్లస్ హ్యాండ్ పెట్టుకునే దానికి మధ్యలో. ఈ గ్యాప్లో కనుక మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉండాలండి. మనకు తెలియకుండా లోపల చాలా అయితే దుమ్ము అయితే ఉండిపోతుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళు ఏదో ఒకటి ఖచ్చితంగా వేస్తూనే ఉంటారు కదా.
సో అప్పుడప్పుడు కనుక మనం ఇలాగా దువ్వెనతోటి అలాగే సాక్స్ వేసేసి కనుక నీట్గా క్లీన్ చేసామనుకుంటే నీట్గా అయితే లోపల ఉన్న దుమ్ము మొత్తం ఈజీగా అయితే బయటకు అయితే వస్తుంది. నేను చూపిస్తాను చూడండి ఎంత దుమ్ము అయితే ఉందో. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, మీ సోఫా అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా గ్లౌజెస్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. వీటిని డైరెక్ట్ ఇలా కనుక వేసామనుకోండి ఊరికే ఊడిపోతూ ఉంటాయి అండ్ వాటర్ కూడా లోపలికి వెళ్తాయండి. అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసి కనుక మనం పని చేసుకున్నామే అనుకోండి వాటర్ లోపలికి వెళ్ళవు, కిందకే పడిపోతాయి, అలానే ఊరికే ఊడిపోవడం కూడా అయితే జరగదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ టిప్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు హెయిర్ ఫాల్ లేని వాళ్ళంటూ లేరండి. అలాంటి వాళ్ళు కనుక ఈ టిప్ మీరు రెగ్యులర్గా ట్రై చేస్తున్నారు, మీ హెయిర్ ఫాల్ సమస్య అనేది లేకుండా ఉంటుందండి. అండ్ గ్రోత్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. రెగ్యులర్గా చేస్తుంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందని. దానికోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దానిలో 2 స్పూన్స్ టీ పౌడర్ అలాగే ఆనియన్స్ ఒకటి అయితే కట్ చేసి ఇలా మరిగించుకోవాలండి. ఈ కలర్ వచ్చేసే వరకు మరిగించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. చల్లారిన దాన్ని దీనిలో కొంచెం ఆముదం ఉంటుంది కదండి, ఆముదం కూడా 1 స్పూన్ అయితే వేసేసుకోండి. తర్వాత మన రూట్స్ ఉంటాయి కదా, మెయిన్ పాపడ అంటారు కదా, పాపిడి దగ్గర మనం కాటన్ క్లాత్తో చల్లారిన తర్వాత దీన్ని కనుక మీరు హెడ్ బాత్ చేసే ముందు అరగంట పాటు ముందు అప్లై చేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేశారు అనుకోండి, మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఆనియన్లో సల్ఫర్ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్కి సల్ఫర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన హెయిర్ ఫాల్ లేకుండా చేస్తుంది, అలాగే థిక్ హెయిర్ కూడా ఇదైతే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. అలానే మనకి హెయిర్ ఫాల్ లేకుండా చేయడానికి కూడా కొలాజిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన కొలాజిన్ అనేది మనకి ఇంప్రూవ్ అయింది అనుకోండి మన బాడీలో, మనకి హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది. అది ఈ కొలాజిన్ అనేది కూడా ఆనియన్లో ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్లో ఖచ్చితంగా ఉంటుందండి. దీన్ని మీరు రెగ్యులర్గా చేస్తున్న వీక్లీ వన్స్ అయితే ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. దీన్ని అప్లై చేసేసి హెయిర్ రూట్స్కి మెయిన్ అండి, హెయిర్కి రూట్స్కి అప్లై చేసేసి 15 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత ఒక అరగంట పాటు అలా వదిలేసేయండి. అరగంట తర్వాత మెయిన్ మన షాంపూ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మైల్డ్ షాంపూ ఉంటుంది కానీ కెమికల్స్ ఫ్రీ ఉంటాయి కదా, కొంచెమైనా తక్కువగా ఉంటాయి కదా. మైల్డ్ షాంపూలు అయితే కెమికల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మైల్డ్ షాంపూ దగ్గర మీ హెడ్ బాత్ చేశారనుకోండి మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది తక్కువ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మా పెద్ద పాప హెయిర్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ పాపకి ఏంటంటే నేను ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయితే మనం ముందుగా తయారు చేస్తున్నాం కదండి ఆనియన్ అలాగే టీ పౌడర్, అదైతే మంత్లీ వన్స్ అయితే పెడుతూ ఉంటాను. ఆనియన్ ఖచ్చితంగా మంత్లీ వన్స్ అయితే పెడుతూ ఉంటానండి ఆ పాపకి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందండి. అండ్ అలానే మా పాపకి వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఆయిల్లో కొంచెం అలోవెరా వేసేసి ఒక 2-3 మినిట్స్ అలోవెరా కరిగే వరకు మరగ్గాచి ఆ తర్వాత ఆ పాపకు పెట్టేస్తానండి. ఖచ్చితంగా మసాజ్ చేస్తాను, అరగంట పాటు మసాజ్ చేస్తాను. అరగంట తర్వాత ఓన్లీ కుంకుడుకాయలతో మాత్రమే హెడ్ బాత్ చేస్తానండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఈ టిప్ కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అయితే తీరుతుంది. ఇవేనండి ఈరోజు ట్రిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతరం మీద హ్యాపీగా హార్ట్ఫుల్గా అయితే